హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎంహెచ్ఎస్ఆర్బి ఫార్మసిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించిన కేటగిరీ వైజ్ మార్క్స్ తెలిసినంత వరకు అయితే పెట్టా ఫ్రెండ్స్. కేటగిరీ వైజ్ మార్క్స్ దాన్ని బేస్ చేసుకొని కేటగిరీలో మీరు ఏ ప్లేస్లో ఉన్నారో మీకు తెలుసుకోవడం గురించి యూజ్ అవుతుందని ఈ వీడియో చేయడం జరిగింది. అంతేగాని ఇంకా ఇందులో ఏం లేదు. వీళ్ళే ఉన్నారా లేకపోతే వీళ్ళతో బేస్ చేసుకొని మీ ర్యాంక్ అనేది డిసైడ్ అవుద్దా అనేది కాదు. సమ్వాట్ ఐడియా వస్తుంది. మీ కేటగిరీలో మీ ముందు మీ వెనక ఎవరెవరుందో తెలుసుకోవడం గురించి ఇది యూజ్ అవుతుంది. అందరూ కూడా మార్క్స్ చెప్పారంటే కాదు, ఖచ్చితంగా 70+ వాళ్ళ మార్క్స్ అయితే చెప్పలేదు. టాపర్స్ 70+ వాళ్ళు చెప్పరు మార్క్స్, వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంటుంది కాబట్టి ఎట్లయినా వస్తుంది అని. 60, 50, 40, 60 వాళ్ళే చెప్తారు మార్క్స్. దాన్ని బేస్ చేసుకొని పెట్టా. ఓకే, ఈ కేటగిరీ వైజ్ మార్క్స్ పెట్టా ఇక్కడ. తర్వాత 70+ వాళ్ళని వదిలేయండి. 70+, 65+లు ఎక్కువ ఎవరికైనా వస్తే వాళ్ళ మార్క్స్ చెప్పబోయినా పెద్ద పర్లేదు, వాళ్ళు ఓపెన్లో వెళ్ళిపోతారు. మనకు కావాల్సింది మన కేటగిరీలో మన పొజిషన్ ఎక్కడ ఉంది. ఓకే, 70+, 65లు, ఇంకా 75+లు, 80+లు అట్లా ఎవరు వచ్చినా వాళ్ళు మ్యాక్సిమం ఓపెన్లో వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి వాళ్ళు కేటగిరీలో ఏం పోటీ పడరు, వాళ్ళు ఓపెన్లో వెళ్ళిపోతారు. మనకు కావాల్సింది మన కేటగిరీలో మన పొజిషన్ ఏంటిదో తెలుసుకోవడం. దీనికోసమే ఈ వీడియో చేయడం జరిగింది. ఇదే ఖచ్చితంగా ఉంటుందంటే కాదు, ఇంకా ఎవరైనా యాడ్ అవుతారు. అందరూ కామెంట్ రూపంలో చెప్పాలని లేదు మార్క్స్. కొంతమంది జస్ట్ కామెంట్ చూస్తూ ఉంటారు, వాళ్ళ పొజిషన్ చూసుకొని కామ్గా ఉంటారు. కొంతమంది పెట్టిన వారికి మాత్రం లిస్ట్ అవుట్ చేసి ఏ జోన్కి ఆ జోను, ఆ కేటగిరీ వైజ్ లిస్టు అనేది రెడీ చేశా ఫ్రెండ్స్. చూడండి, నచ్చితే లైక్ చేయండి వీడియోని. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి జోన్ 1 చూద్దాం. ఓకే, జోన్ 1లో ఓపెన్ కట్ ఆఫ్. ఓసీ వాళ్ళు ఎవరు కూడా పెట్టలేదు, ఓసీ వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ మార్క్స్ షేర్ చేయలేదు. అందుకోసం వాళ్ళది ఏం లేదు. ఎస్సీ వచ్చేసరికి 51 ఒకళ్ళు ఉన్నారు, 51, 57, 48 ఫీమేలు, 56 మేలు, షిఫ్ట్ 1, 50, షిఫ్ట్ 2, 49 ఫీమేల్. ఓవరాల్గా జోన్ 1లో ఎస్సీ వాళ్ళు ఇప్పటివరకు షేర్ చేసిన మార్క్స్లో 60 ఎవరు కూడా షేర్ చేయలేదు. జోన్ 1లో ఎస్సీ వాళ్ళలో 60 ఎవరు షేర్ చేయలేదు. అట్లా అని 60+ ఎవరు ఉండరు అనుకోకండి, ఉంటారు ఇక్కడ. అంటే మీకు వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని వీళ్ళు ఎస్సీ వాళ్ళు, జోన్ 1 ఎస్సీ వాళ్ళు సంవాట్ కొంచెం ఐడియా వస్తుంది, మీ ర్యాంక్ ఎక్కడ ఉందో లేకపోతే మీ కేటగిరీలో ఎంతమంది ఉన్నారు మీ ముందు వెనక తెలుసుకోవడం గురించి యూజ్ అవుతుంది. 60+, 70+ ఉండొచ్చు ఇక్కడ. వాళ్ళు ఓపెన్లో వెళ్ళిపోతారు. ఇక్కడ మీ కేటగిరీలో మీ ర్యాంక్ చూసుకోండి. అంటే ఇంకా ఉంటారు, చాలామంది ఉంటారు. మనకు వచ్చిన డేటా వరకు పెట్టాయి. ఓకే, తర్వాత ఎస్టీ వచ్చేసరికి 58 ఫీమేల్ ఉన్నారు జోన్ 1లో ఎస్టీ 58 ఫీమేల్ ఉంది. తర్వాత బీసీఏ ఎవరు లేరు, అంటే పెట్టలేదు, మనకి ఉంటారు. ఓకే, తర్వాత బీసీబీ వచ్చేసరికి 63, 55 ఫీమేల్, షిఫ్ట్ 2 ఎగ్జామ్ రాసింది, 55 ఫీమేల్, షిఫ్ట్ 1 ఎగ్జామ్. ఖచ్చితంగా వీళ్ళు కొంచెం ముందుకెళ్ళే ఛాన్స్ ఉంది. తర్వాత 55 షిఫ్ట్ 1. ఓకే, తర్వాత సి ఎవరు పెట్టలేదు, బీసీడీ 45, 62 మార్క్స్. తర్వాత బీసీఈ 50 ఫీమేల్, షిఫ్ట్ 1, 61. తర్వాత ఈడబ్ల్యూఎస్ పిహెచ్డి స్పోర్ట్స్ కోటాలో ఎవరు లేరు. ఇది జోన్ 1కి సంబంధించిన కేటగిరీ వైజ్ మార్క్స్. నియర్ బై అంటే పెట్టిన కామెంట్స్ వరకు వాళ్ళనందరం లిస్ట్ అవుట్ చేసి ఈ వీడియో చేసిన అంటే. ఓకే, తర్వాత జోన్ 2 చూద్దాం ఫ్రెండ్స్. జోన్ 2 ఓసీ ఎవరు లేరు, ఎస్సీ వచ్చేసరికి 49, 62. తర్వాత ఎస్టీ 57, బీసీ ఎవరు లేరు, బీసీబీ 65. అంటే ఎవరు లేరు అంటే మనకు పెట్టాను, అంటే నేను నా కామెంట్లో ఎవరు లేరు. ఓకే, తర్వాత బీసీబీ వచ్చేసరికి 65 మేల్, షిఫ్ట్ 2. సి ఎవరు లేరు, డి 51. తర్వాత బీసీఈ 63 ఫీమేలు, షిఫ్ట్ 1, 65 మేలు బీసీఈలో. తర్వాత ఈడబ్ల్యూఎస్ పిహెచ్డి అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ స్పోర్ట్స్ కోట ఎవరు లేరు. ఇది జోన్ 2 సంబంధించింది. నెక్స్ట్ జోన్ 3 ఓసీలో ఎవరు పెట్టలేదు, ఎస్సీ 53 ఒకరు పెట్టారు. తర్వాత వచ్చేసరికి ఎస్టీ 59, 50. బీసీఏలో వచ్చేసరికి 55, 47, 50. ఓకే, బీసీఏ కేటగిరీ జోన్ 3లో బీసీఏ కేటగిరీ 55, 47, 50. ఓకే, తర్వాత బీసీబీ కేటగిరీ 48 ఫీమేల్, షిఫ్ట్ 2, 60 మేల్, షిఫ్ట్ 2, 54. తర్వాత బీసీసీ ఎవరు లేరు, బీసీడీ జోన్ 3లో బీసీడీ 53 ఫీమేలు, షిఫ్ట్ 1, 54 ఫీమేల్, షిఫ్ట్ 1, 54, 59. ఓకే, మేలో ఫీమేల్ ఎవరు పెట్టలేదు. ఓకే, దాని తర్వాత బీసీఈ ఎవరు లేరు. ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి 52, 46. నెక్స్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్పోర్ట్స్ ఎవరు లేరు, జోన్ 3. ఇది జోన్ 3 డేటా ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ జోన్ 4లో ఎక్కువ మంది డేటా షేర్ చేసింది ఫ్రెండ్స్. చాలా క్లియర్ కట్ ఐడియా ఉంది ఇక్కడ జోన్ 4 మీద. ఓకే, క్లియర్ కట్ ఐడియా వస్తుంది నియర్ బై చాలామందికి. ఓసీలో వచ్చేసరికి 60 ఫీమేల్ ఉన్నారు, 70, 59, 70 వచ్చేసరికి షిఫ్ట్ 2. తర్వాత 59 ఫీమేల్, షిఫ్ట్ 2. ఓకే, ఓసీలో 60 ఫీమేల్, 70 సెకండ్ షిఫ్ట్. తర్వాత 59 ఫీమేల్, సెకండ్ షిఫ్ట్. ఓసీ క్యాండిడేట్స్ వీళ్ళు.
ఇది చూడండి. తర్వాత ఎస్సీ వచ్చేసరికి 57 ఫీమేలు, 55, 46 ఫీమేలు, 61 ఫీమేల్. ఎస్సీ కేటగిరీ 57 ఫీమేలు, 55, 46 ఫీమేలు, 61 ఫీమేల్. నెక్స్ట్ ఎస్టీ వచ్చేసరికి 52 ఫీమేలు, 54 ఫీమేలు, 64 షిఫ్ట్ 1, 64 షిఫ్ట్ 1 మేబీ ఫీమేల్ అనుకుంటా, 64 షిఫ్ట్ 1 ఫీమేల్ అనుకుంటా. తర్వాత 57 దాని తర్వాత బీసీఏ వచ్చేసరికి 59 మేల్ ఒకళ్ళు, ఓకే. ఇంకా 59 మేల్ మీద ఇంకొకళ్ళు ఉండొచ్చు. తర్వాత 62 ఫీమేల్, 65 ఫీమేల్ షిఫ్ట్ 1, 68 ఫీమేల్ షిఫ్ట్ 2, తర్వాత 75, 48 మేల్ 1, 48 మేల్ షిఫ్ట్ 1 ఎగ్జామ్ రాశారు. సో బీసీఏ కేటగిరీ. సో బీసీఏలో మేబీ 10 పోస్టులు ఉన్నాయి. సో ఎవరి జోన్లలో వాళ్ళకు తెలిసి ఉంటాయి పోస్టులు. సో ఇది. తర్వాత బీసీబీ వచ్చేసరికి 40, 56, 60 షిఫ్ట్ 1, 65 షిఫ్ట్ 1 ఫీమేలు, 57 మేల్ షిఫ్ట్ 1, 53 షిఫ్ట్ 2, 50, 55, 62. సో బీసీబీ చాలామంది క్యాండిడేట్స్ ఉన్నారు ఇక్కడ. దాని తర్వాత వచ్చేసరికి బీసీసీ 53 ఫీమేల్, బీసీసీ 53 ఫీమేల్. సో చాలా హోప్స్ అంటే పెట్టుకోవచ్చు వీళ్ళు, ఎందుకోసం అంటే బీసీసీ క్యాండిడేట్ చాలా తక్కువ ఉన్నారు. తర్వాత బీసీడీ 61 ఫీమేల్, 62 ఫీమేల్ షిఫ్ట్ 1, 47, 64 మేల్ షిఫ్ట్ 1, 64 మేల్ షిఫ్ట్ 1, 62 మేల్. ఓకే. సో వీళ్ళు బీసీడీ జోన్ 4లో బీసీడీ కేటగిరీ. నెక్స్ట్ వచ్చేసరికి బీసీఈ 61 ఫీమేల్ షిఫ్ట్ 1, ఈడబ్ల్యూఎస్ 53 ఫీమేల్, 44 ఫీమేల్ 52. తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ 43, 56 వీళ్ళు ఉన్నారు. సో దీన్ని బేస్ చేసుకొని మీ కేటగిరీలో మీ ర్యాంక్ అంటే మేబీ ఎక్కడ ఉండొచ్చు అంటే అంతా మొత్తం కట్ ఆఫ్ కాదు, కానీ మొత్తం తెలిసిన వాళ్ళు కాదు, కానీ నియర్ బై కొంతవరకు అయితే మనం ఇందులో మన ప్లేస్ ఇక్కడ మనం డిసైడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది జోన్ 4. నెక్స్ట్ జోన్ 5 ఓసీలో ఎవరు పెట్టలేదు. తర్వాత ఎస్సీలో 51 మేల్, 54, 59 ఫీమేల్, 56, 54 ఫీమేల్. నెక్స్ట్ ఎస్టీలో 59, 43, 63 ఫీమేల్ షిఫ్ట్ 1, 63 ఫీమేల్ షిఫ్ట్ 1. తర్వాత బీసీఏ 61, 60, 61, 50. ఓకే. తర్వాత బీసీబీ 57 ఫీమేల్ షిఫ్ట్ 1, 67 షిఫ్ట్ 2, 60 షిఫ్ట్ 2, 57 షిఫ్ట్ 2, 60 ఫీమేల్ షిఫ్ట్ 1, 52 మేల్ షిఫ్ట్ 1, 60 ఫీమేల్. సో ఇది జోన్ 5 కేటగిరీ. జోన్ 5లో బీసీబీ. సో బీసీ వాళ్ళ ర్యాంకు ఇక్కడ తెలుసుకోవచ్చు. మేబీ మీకు వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని ఎస్సీ వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు. ఓకే. దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. మీ నియర్ బై కేటగిరీలో 10 పోస్టులు, 11, 12 పోస్టులు ఉంటాయి. సో దీన్ని బేస్ చేసుకొని మనం పెట్టుకోవచ్చు. సో చెప్పిన వాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఇక్కడైతే మనకు కొంతమంది డేటా వచ్చే ఛాన్స్ ఉంది, అంటే మన ర్యాంక్ తెలిసే ఛాన్స్ ఉంది. తర్వాత బీసీసీ ఎవరు లేరు, బీసీడీ ఎవరు లేరని మనకు పెట్టలేదు. ఓకే. చాలామంది అయితే బీసీసీ తక్కువ ఉంది. తర్వాత బీసీడీ జోన్ 5లో 51, 44, 59, 65 షిఫ్ట్ 1, 61 ఫీమేల్. తర్వాత బీసీఈ వచ్చేసరికి 66, 56 షిఫ్ట్ 1 ఫీమేల్ 61. ఓకే. బీసీఈ వచ్చేసరికి జోన్ 5లో 66 ఎక్కువ ఉంది. ఓకే. తర్వాత ఈడబ్ల్యూఎస్ 50 ఫీమేల్ షిఫ్ట్ 1, 61 షిఫ్ట్ 2, 67, 52. తర్వాత పిహెచ్డి అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అండ్ స్పోర్ట్స్ కోటా ఎవరు లేరు. ఓకే. ఇది జోన్ 5 డేటా ఫ్రెండ్స్. సో జోన్ 5లో అంటే నియర్ బై మనకు ఒక 10 మెంబర్స్, 11 మెంబర్స్, 20 మెంబర్స్ తెలిసిందంటే మనకి తెలుస్తుంది నియర్ బై మన కేటగిరీలో మన ర్యాంక్ ఎక్కడ ఉంది అని. ఓకే. నెక్స్ట్ జోన్ 6 వచ్చేసరికి ఓసీ 70, 64, 65. 70 అంటే ఓపెన్ కేటగిరీ, 70, 64 అంటే ఓసీ వాళ్ళు 70, 64, 65. సో వీళ్ళు ఆల్రెడీ ఓపెన్ కాంపిటీషన్లో ఉన్నారు. సో వీళ్ళకి ఏ రిజర్వేషన్ లేదు. ఓకే. వీళ్ళు ఇందులో ఉంటారు ఖచ్చితంగా. ఒకవేళ కట్ ఆఫ్ దీనికంటే ఎక్కువ ఉంటే వీళ్ళు అవుట్ అవుతారు. ఓకే. తర్వాత ఎస్సీ వచ్చేసరికి 56 ఫీమేల్ షిఫ్ట్ 1, 56 ఫీమేల్ షిఫ్ట్ 1, 50 ఫీమేల్ షిఫ్ట్ 2, 59, 62 మేల్ షిఫ్ట్ 2, 62 షిఫ్ట్ 1. ఓకే. మేలో ఫీమేల్ పెట్టలేదు. ఓకే. ఇది ఎస్సీ డేటాకి సంబంధించింది జోన్ 6కి. ఓకే. తర్వాత ఎస్టీ 50 మేల్, తర్వాత 50. ఓకే. తర్వాత బీసీఏ వచ్చేసరికి 43, 60, 60 ఫీమేల్. ఓకే. 43, 60, 60 ఫీమేల్ జోన్ 6లో. తర్వాత బీసీబీ వచ్చేసరికి 68, 53 ఫీమేలు షిఫ్ట్ 2. తర్వాత బీసీసీ ఎవరు లేరు, పెట్టలేదు మనకి. బీసీడీ వచ్చేసరికి 44 ఫీమేల్ షిఫ్ట్ 1, 62 ఫీమేల్ షిఫ్ట్ 2, 57 ఫీమేల్, 61 మేల్ షిఫ్ట్ 2, 62 ఫీమేల్ షిఫ్ట్ 2. ఓకే. తర్వాత బీసీఈ 52, 55 ఫీమేల్. తర్వాత ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి 46 షిఫ్ట్ 1,
ఫిజికల్ హ్యాండిక్యాప్ లెవెల్లో స్పోర్ట్స్ కోటా 42 ఒకళ్ళు ఉన్నారు. ఓకే, సో వీళ్ళు నియర్ బై హోప్స్ పెట్టుకోవచ్చు. స్పోర్ట్స్ కోటా ఉన్న వాళ్ళు ఒకళ్ళే, ఇంతవరకు మనకి ఎవరు కామెంట్లు ఇక్కడ పెట్టలేదు. సో స్పోర్ట్స్ కోటాకి పెట్టింది వీళ్ళు ఒకళ్ళే, 42 హోప్స్ పెట్టుకోవచ్చు జోన్ 6లో. ఓకే, తర్వాత వచ్చేసరికి జోన్ 7 ఓసీ వాళ్ళు 74, 55 ఫీమేల్, 55 ఫీమేల్. తర్వాత ఎస్సీ 57, 58 ఫీమేల్ సెకండ్ షిఫ్ట్. తర్వాత ఎస్టీ 55 ఫీమేల్. తర్వాత బీసీఏ 50, 61. తర్వాత బీసీబీ 52 సెకండ్ షిఫ్ట్, 50 ఫీమేల్, 57, 51. తర్వాత బీసీసీ మనకి ఎవరు కామెంట్ చేయలేదు. బీసీడీ 59 ఫీమేల్ సెకండ్ షిఫ్ట్, 59 ఫీమేల్ సెకండ్ షిఫ్ట్. సో 59, 54. ఓకే, తర్వాత ఒకసారికి బీసీఈ 66 ఫీమేల్ షిఫ్ట్ 1. తర్వాత ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ 48 ఈడబ్ల్యూఎస్ 48 ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ 59 మేల్ సెకండ్ షిఫ్ట్. సో వీళ్ళు హోప్స్ పెట్టుకోవచ్చు. వీళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ 59 కాబట్టి ఖచ్చితంగా హోప్స్ పెట్టుకోవచ్చు. సో ఇది జోన్ వైజ్ కేటగిరీ వైజ్ లిస్ట్ ఫ్రెండ్స్. సో ఇంకా చాలా ఉంటారు, ఇంకా అంటే చాలామంది అంటే ఇంకా ఎక్కువ మంది రాకపోవచ్చు. సో చాలామంది చూసి కూడా కొంతమంది కామెంట్స్ అంటే కొంతమంది తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు కామెంట్ పెట్టరు, కొంతమంది ఎక్కువ మంది వచ్చిన వాళ్ళు కామెంట్స్ పెట్టరు. తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు కామెంట్ పెట్టకపోయినా పర్లేదు, సో వాళ్ళతో ఏం కాదు. ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కామెంట్ పెట్టు వాళ్ళతో కొంచెం ఉంటుంది, బట్ వాళ్ళు మ్యాక్సిమం ఓపెన్లో వెళ్ళిపోతారు. ఓకే, ఓపెన్లో వెళ్ళిపోతారు, కొంతమంది కేటగిరీలోకి వస్తారు. సో అది కాకుండా మన చుట్టుపక్కల ఎవరు ఉన్నారు కేటగిరీ వైజ్ సంబాట్ కొంచెం ఐడియా గురించి ఈ వీడియో పెట్టడం జరిగింది ఫ్రెండ్స్, అంతే, ఇంకా ఏం లేదు. సో ఇవే కేటగిరీ ఇంతే ఉంటుందా, వీళ్ళే ఉన్నారా అట్లానే ఏం లేదు. ఇంకో కొంతమంది యాడ్ అయితే యాడ్ అవ్వచ్చు, 1, 2, 3, 4, 5 యాడ్ అవ్వచ్చు. అంటే సంబాట్ ఐడియా గురించి మాత్రమే వీడియో చేయడం జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇంకా జోన్ 4లో ఇక్కడ 61 ఫీమేల్ ఒకళ్ళు అని చెప్పుకున్నాం కదా, 64 ఒకళ్ళు ఉన్నారు ఫీమేల్ షిఫ్ట్ 1, 64 ఫీమేల్ షిఫ్ట్ 1 ఒకళ్ళు ఉన్నారు బీసీఈలా. తర్వాత 65 ఫీమేల్ షిఫ్ట్ 1 ఒకళ్ళు ఉన్నారు, 65, 64, 61 బీసీ కేటగిరీలో ముగ్గురు ఫీమేల్సే. 61 ఫీమేల్ షిఫ్ట్ 1, 64 ఫీమేల్ షిఫ్ట్ 1, 65 ఫీమేల్ షిఫ్ట్ 1. సో ఇది ఫ్రెండ్స్ నియర్ బై అయితే జోన్ 4కి సంబంధించింది అయితే ఎక్కువ డేటా ఉంది. సో దీన్ని బేస్ చేసుకొని మనం మన ర్యాంక్స్ మన కేటగిరీలు ఎక్కడున్నాయో చెప్పుకోవచ్చు. సో మన కేటగిరీలు ఉండేటివి 7, 8, 10, 15 పోస్టులు అంతే, దానికే అంతకే ఉంటాయి. సో దానివల్ల మనకి నియర్ బై ఒక గ్రిప్ వస్తుంది ఇది చూసి వీడియో. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.